పాంచజన్య సంకల్ప సభ మొదటగా 26 నాడు నిజామాబాద్లో పెడదామనుకున్నాం. ఆ రోజు ఈద్ మిలాద్ రావడం 30 నాడు అనుకున్నాం. ఆ రోజు మనకు బోనాలు 30వ తారీఖు నాడే ఆదివారం నాడు లాస్ట్ బోనాల పండుగ ఉంది కాబట్టి ఈ రెండు చూసి 31 నాడు కవితమ్మ గారు నిర్ణయించడం జరిగింది. అందరికీ ఇక్కడ సభ పెద్ద ఎత్తున పెడదామని చెప్పేసి అనుకున్నాం. పాంచజన్యం ఏదైతే సంకల్ప సభ కవితమ్మ గారు తీసుకున్నారో ఇది దాదాపుగా మనకు 78 సంవత్సరాలు నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ మన భారతదేశంలో కలిసినాక ఇప్పటికీ సామాజిక తెలంగాణ రాలేదు. ఆర్థిక పరంగా అందరూ వెనుకబడిన కులాలన్నీ ఇంకా అలాగే ఉన్నాయి అనే దాంతో 5 పాంచజన్యం తీసుకొని దాంట్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, సామాజిక తెలంగాణ, రైతులు, అలాగే విద్యార్థులు ఇలా తీసుకొని పాంచజన్య సభను తీసుకొని సంకల్పం చేద్దామని చెప్పి కవితమ్మ గారు తెలంగాణ ఆడబిడ్డగా ప్రతిపక్షాలకు ధీటుగా, గవర్నమెంట్కి ధీటుగా ఈ సభ నిర్వహిద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. అలాగే దాదాపు ఏదైతే మనకు ఉచిత విద్య, ఉచిత వైద్యం మన ప్రాథమిక హక్కు, ఇటువంటిది ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు చేయడం లేదు. కవితక్క గారు తీసుకున్న నిర్ణయము ఇది చాలా పెద్ద గొప్ప నిర్ణయము. ఇట్లాంటి పాంచజన్యం తీసుకొని తెలంగాణ మొత్తం గిట్ట మనం సంకల్పం చేసుకుంటే దాదాపుగా ఇక్కడ ఉన్న మన ఎంతోమంది కుటుంబాలకు ఉచిత విద్య వస్తుంది, ఉచిత వైద్యం వస్తుంది. కార్పొరేట్ వైద్యం పెట్టుకోలేక చాలామంది ఏదైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత వైద్యం రావాలా, విద్య అనేది ప్రతి ఒక్క విద్యార్థికి రావాలి అనే సంకల్పంతో తీసుకున్నారు. ఈ సభను నిజామాబాద్లో దాదాపుగా మాకు తెలిసి ఇప్పటివరకే చాలా ఫోన్లు వస్తున్నాయి. చాలామంది అంటున్నారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి ఎంతోమంది ఆ రోజు జాయిన్ అయిదామని చెప్పి అనుకుంటున్నారు. పాంచజన్య సంకల్ప సభను నిజామాబాద్ ప్రతి ఒక్కరూ దాదాపుగా ఎన్నో సేవలు చేశారు. ఇక్కడ ఎంపీగా జాగృతి కార్యక్రమాలు చేసి ఎంతోమంది కంటే గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల వరకు 7 సంవత్సరాల వరకు దాదాపుగా పేద పేషెంట్లందరికీ ఉచిత భోజన సౌకర్యం చేసినారు. ఇలా ఎంతోమందికి సేవ చేసిన ఈరోజు ఏదైతే పాంచజన్య సంకల్పం తీసుకున్నారో నిజామాబాద్ ఆడబిడ్డగా నిజామాబాద్ నుంచి సభ స్టార్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని సభను విజయవంతం చేయగలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతికారులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన తర్వాత తొలిసారిగా కవితక్క గారి సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ లోపల ఈ యొక్క పాంచజన్య సంకల్ప సభను కవితక్క గారు తీసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి 5 మూల సిద్ధాంతాలను తీసుకున్నారు. ఇంతకుముందు రగన్న చెప్పినట్టు విద్య, వైద్యం, ఉపాధి, అదేవిధంగా వ్యవసాయం, దాంతోపాటుగా సామాజిక న్యాయం. అంటే ఒక మనిషి ఏ రకంగా కూడా నష్టపోవద్దు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ రోజుకు 79 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆకలితో ఎవరు పడుకోవద్దు. అదేవిధంగా విద్య, వైద్యం మనం ఈ రోజు కూడా అనుకుంటూ ఉంటాం. ఏమనుకుంటాం? గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ ఇస్తున్నాయి కదా ఉచిత విద్య అని చెప్పి. ఎంతమంది గవర్నమెంట్ స్కూళ్ళకి తమ పిల్లల్ని పంపుతున్నారు? ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతూ ఉన్నది? అదేవిధంగా ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు? అంటే ఒక వ్యక్తి, ఒక మామూలు కుటుంబం వాళ్ళు సంపాదించిన ప్రతి దాంట్లో కూడా దాదాపు 80 పైసల వరకు ఈ విద్యకు, వైద్యంకే ఖర్చు అవుతుంది. వాళ్ళ కొద్దో గొప్ప కూడబెట్టుకున్నా కూడా ఎవరో ఒకళ్ళు హాస్పిటల్కి పోతే వారం రోజుల లోపల ఉన్న పైసలన్నీ కూడా అయిపోయే పరిస్థితి ఉన్నది. దాంతోపాటుగా సామాజిక న్యాయం, 1000 సంవత్సరాలుగా ఈ దేశంలో వేలునుకున్నటువంటి కుల వ్యవస్థ ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా కుల వ్యవస్థకు బాధితులుగా ఉన్నారు. కాబట్టి సమాజంలో అందరూ సమానంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కడుపు నిండా భోజనం చేయాలి, నాణ్యమైనటువంటి వైద్యం పొందాలి, అదేవిధంగా తమ పిల్లల్ని మంచిగా చదివించుకోగలగాలి, కడుపు నిండా అన్నం తినాలని చెప్పి ఈ యొక్క పాంచజన్య సిద్ధాంతాన్ని తీసుకొని కవితక్క గారు ముందుకు పోతా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెచ్చుకున్న తెలంగాణ లోపల ఏ వర్గాలకైతే అన్యాయం జరిగిందో, ఏ వర్గాలైతే నష్టపోయినాయో వాళ్ళందరికీ న్యాయం చేసుకుంటూ అమరవీరుల కుటుంబాల నుంచి, ఉద్యమకారుల కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా మనం కాపాడుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి వాళ్ళ పాంచజన్య సిద్ధాంతాన్ని తీసుకొని కవితక్క గారు పార్టీ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ వస్తూ ఉన్నారు. వారు తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయాన్ని కూడా వెన్నుదన్నుగా ఉండి కడుపున పెట్టుకొని కాపాడుకున్నది నిజామాబాద్ జిల్లా. ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, ఈ నిజామాబాద్ జిల్లా లోపల తొలిసారిగా వారు ఇక్కడ సభ పెట్టి దాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నారు. పాంచజన్య సంకల్ప సభలు ఏవైతే నిజామాబాద్లో ప్రారంభించుకుంటున్నారో మిగతా జిల్లాలన్నింటిలో కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆగస్టు 31వ తేదీన కలెక్టర్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి సభకు చాలా పెద్ద ఎత్తున రావాల్సిందిగా ప్రజాస్వామికవాదులను, తెలంగాణ ప్రేమికులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాం. पहली मरतबा कविता मैडम 31 तारीख को निज़ामाबाद आ रहे हैं और निज़ामाबाद के अंदर उनका बहुत ज़बरदस्त तरीके से स्वागत करने का प्रोग्राम रहे। और दूसरी बात ये है कि हर जगह से निज़ामाबाद डिस्ट्रिक्ट से, हर कॉन्स्टिट्यूंसी
यूनिवर्सिटी से हर फोन आ रहे हैं कि हम जॉइन होना चाहते, हम जॉइन होना चाहते, क्योंकि निज़ामाबाद के अंदर 10 साल कविता मैडम रहे, MP रहे, और निज़ामाबाद डिस्ट्रिक्ट के अंदर जो कविता मैडम का जो डेवलपमेंट है आज तक वो कोई डेवलपमेंट नहीं हुआ। आज निज़ामाबाद के अंदर इतना सुनहरा निज़ामाबाद दिखने की अंदर सिर्फ कविता मैडम का हाथ है। कांग्रेस गवर्नमेंट आने के बाद यहाँ पे कोई डेवलपमेंट नहीं हुआ और कुछ भी नहीं हुआ। मैं आप लोगों से, सारे निज़ामाबाद डिस्ट्रिक्ट के लोगों से गुजारिश करता हूँ, अपील करता हूँ कि 31 तारीख को हमारी सी भारी तादाद में आकर ये प्रोग्राम को सक्सेस करें। ఈ నెల ఆగస్టు 31వ తారీఖు సోమవారం నాడు నిజామాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్కు విచ్చేస్తున్నటువంటి కవితక్కకు అపూర్వ స్వాగతం పలికేందుకు నిజామాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కవితక్క గారు ఎంపీగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ, ఏమి లేక ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ కవితక్క గారు నిజామాబాద్ జిల్లా ప్రజలకు చేసినటువంటి సేవలు ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రజలు గుర్తుంచుకుంటా ఉన్నారు. ఎందుకంటే 7 సంవత్సరాలు నిరంతరంగా ఒక్కరోజు కూడా ఆగకుండా కరోనా మహమ్మారిలో కూడా రోజుకు 2000 మందికి నిత్యాన్నదానం చేసినటువంటి మహానాయకురాలు, గొప్ప నాయకురాలు కవితక్క గారు. దాదాపు 7 సంవత్సరాలు 2000 మందికి దాదాపు 40 లక్షల మందికి భోజనం పెట్టి అందరి ఆకలి తీర్చినటువంటి అమ్మ ఈరోజు కవితక్క గారు. వాళ్ళకే కాదు, కరోనా మహమ్మారిలో మరి ఏదైతే ఆ డాక్టర్లనే దేవుళ్ళు అనుకున్నామో వాళ్ళు కూడా మేము డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు 3 పూటల భోజనం పెడితే చాలు అని మేడం గారికి ఫోన్ చేస్తే ఒక్క క్షణం ఆలోచించకుండా 3-4 నెలల పాటు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి డైలీ 500 మందికి 3 పూటలు భోజనం పెట్టి కాపాడుకున్నటువంటి వ్యక్తి కవితక్క గారు. అలాంటి కవితక్క గారు మరి గత ప్రభుత్వాల్లో జరిగిన అన్యాయం కావచ్చు, మరి మనం తెచ్చుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను మరి బీఆర్ఎస్ పార్టీలో ఏలెత్తి చూపినందుకు మరి అక్కగారిని బయటకు పంపించడం జరిగింది. అదే తరుణంలో అక్కగారు టీఆర్ఎస్ పార్టీని వ్యవస్థాపించి మరి తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలోని బహిరంగ సభ పెడతా ఉన్నాం కలెక్టర్ గౌన్లో. మరి ఆ సభకు కూడా దాదాపు 15,000 నుంచి 20,000 మంది సభకు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇప్పుడు కూడా కవితక్క గారిని ఆదరించారు. ఇప్పుడు కూడా ఆ సభకు ఆదరించడానికి రెడీగా ఉన్నారు. మరి కవితక్క రావటమే లేటు, ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సభ గురించి కవితక్క గారు మా కొరుట్ల ఇన్ఛార్జ్ అయినటువంటి రాఘవేంద్రరావు రగన్నను ఇక్కడ ఈ 31 తారీఖు జరగబోయే కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా నియమించారు. అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి నవీనాచార్ని కూడా మరి ఇక్కడే ఉండి ఈ